అవునా అవునా ఈ దీని ఉంటా అవురా ధర్మాలు చెప్తున్నావు ముందుగా నువ్వు కూడా అదే హాస్టల్ ఉంటున్నావా ఇద్దరు ఉంటుండ్రు వాళ్ళ అన్న బొంగ చూసిండ్రంట సార్ పిల్లగాడు చెప్పినాడు సార్ తోటి ఇప్పుడు బొందు దానికి ఏమైనా నీళ్లు గంత లోతుంటే నాకు తెలుసా మా అన్న పోతుండు సారు మా అన్న పోతుండు సార్ అంటే కూడా ఫోన్ మాట్లాడుకుంటే నిలబడ్డాడంట సార్ ఎవడు వాడే చూసుకుంటా కాదు బాబు ఈ బాబు పోతుండు చెప్తే అమ్మ ఏమంటుంది అశ్రద్ధ చేసిందని చెప్పంటుండే ఎవరు హాస్టల్లో సార్ తోటి చెప్పిండంట ప్రైమరీ స్కూల్లో పక్కన ఉంటుంది స్కూల్ ఆ స్కూల్ టైంలోనే ఆ పిల్లలు బయటకు వెళ్తే ఆ పక్కన ఇలా ఇలా బ్రదర్ వాళ్ళు కానీ ఈసారి పిల్లలు బయటకు వెళ్తారని చెప్తే ఫోన్ మాట్లాడుకుంటున్నారు కదా అది స్కూల్ డ్యూటీలో టీచర్ యాక్షన్ తీసుకోలేదా తీసుకుంటామన్నారు వెళ్తూ రావడం కూడా సస్పెండ్ చేయాలి బయటికి స్కూల్ పోయినా స్కూల్ టైంలో బయటకు స్కూల్ టైం సార్ స్కూల్ టైంలో బయటికి మూత్రవత్త పోతారు అంటే సారు బెదిరి సార్ ఇంకోటి సార్ బాబు చిన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీ లైసెన్స్ ఇప్పిస్తా సోమవారం మ్యాథ్స్ ఆఫ్ దగ్గర నీకు లైసెన్స్ ఇప్పిస్తా ఎందుకంటే లైసెన్స్ లేక బండి నడపద్దు మంచి అయితే చెడు అవుతుంది చెప్పగలుగుతాం నేను ఆధార్ కార్డు నాకు ఉంటాయి కదా అవి తీసుకుంటా అవును చదువుకున్నావా ఇప్పుడు ఎట్లా లైసెన్స్ ఇస్తాం 6th 7th స్టడీ లక్ష్యం అధికారుల పొరపాటుతోనే ఇవాళ బాబు మృతి చెందిండు అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో బడికి దగ్గర అంత పెద్ద బొంద తవ్వుతుంటే ఎంఆర్ఓ ఏం చేసిండు బడికి దగ్గర ఆ భీమన గుట్ట అని ఉంటుంది అక్కడ ఆ భీమన గుట్ట మట్టి అమ్ముకుంటాను కొరకు ఏదైతున్నదో వాడు ప్రొక్లైన్ పెట్టి టిప్పర్ పెట్టి మట్టి అంతా తీసాం మేము మన నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో అది అట్లా అమ్ముతున్నారు నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో ఆడ ఈ బడి వెనుక భీమన గుట్ట అని ఒకటి ఉన్నది ఆ భీమన గుట్ట మట్టి ఏదైతున్నదో అమ్ముకుంటే ఈ ప్రొక్లైన్ టిప్పర్లు పెట్టి మొత్తం తీస్తే అదో బొంద లెక్క అయింది ఆ బొంద లెక్క అయింది కావడంతో పిల్లలు ఏదైతుందో మధ్యాహ్నం పూట మూత్రానికి 2 ఇటుకి పోతారు చిన్నపిల్లలు బడి పిల్లలు ఏదైతుందో బడిలో ఉన్నప్పుడు మూత్రానికి పోవడం సహజం కదా బాబు మూత్రంతో పాటుగా 2 అది కూడా వస్తుంది వచ్చినప్పుడు ఏదైతే ఉందో అక్కడ నీళ్ళు కనబడే వరకల్లా మరి అంటే దానికి ఇప్పుడు దాని మనం లెక్క ప్రకారం చూస్తే ఆ బొందతోని ప్రమాదం జరిగింది ఆ బొంద అనేది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూ అధికారుల అనుమతితోని రెవెన్యూ నిర్లక్ష్యంతో జరిగింది దీని వల్ల ఎంత డబ్బు ఇస్తారనేది కాదు ఆ పెద్దమ్మని చెప్పే సత్యం ఆ అమ్మ చెప్పేది కరెక్ట్ బిడ్డ వాళ్ళు 5 ఇస్తాడా 10 ఇస్తాడని చెప్పాను కాదు ఇవాళ 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లగాని ప్రాణం రాదు 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లగాని ప్రాణం రాదు ఇది కేవలం తృప్తి కొరకే అలా నాయకు వీళ్ళందరూ ఏదైతుందో వీళ్ళందరూ ఖచ్చితంగా నిలబట్టుతోని ఆ మాత్రం భయానికి లొంగి ఏదైతున్నదో అవి ఇస్తా అని చెప్పని ఒప్పుకున్నాడు అంతే తప్ప వేరేం లేదు కానీ అది ఇస్తే మాత్రం పోయిన పాలన వస్తుందా మళ్ళీ ఇటువంటి సంఘటన జరగదు కదా ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగకూడదు ముందు ఇటువంటి సంఘటన జరగకూడదు అని చెప్పంటే వీళ్ళ గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఆ గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అప్పుడు మాత్రం ఏదైతుందో ఇటువంటి మళ్ళీ పునరావృతం కావు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పంటేనే పర్యావరణ అనుమతులు కావాలి
నువ్వు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే పర్యావరణ అనుమతులు కావాలి. పర్యావరణ అనుమతులు లేకుంటే ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణాలకి అనుమతులు ఇయ్యరు. మరి అటువంటిప్పుడు ఏదైతే జగిత్యాల జిల్లాల గుట్టలన్నీ వాడు తవ్వుకుంటూ పోతుంటే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టే? జిల్లా కలెక్టర్ గారి బాధ్యత కాదా? నేను దేవేంద్ర నాయక్ మేము ఏదైతే ఒక 10 ఉత్తరాలు రాసినాం అంటున్నా. 10 ఉత్తరాలు రాసినాం. ఈ నర్సింగాపూర్ గుట్ట ఏదైతుందో పాపం వంశీ ఎక్కడుండో ఆ పిల్లాడికి గెలిచినప్పుడే కావాలంటే ఇప్పుడు ఇంత ఇది ఆగుతుంది. ఏమవుతుందో రాత్రిపూట ఇంకా ఆ వంశీ పిల్లాడు సర్పంచ్ ఏదైతున్నదో కావాలన్నట్టుంటే అది ఇక అది ఆగుతుంది. మళ్ళీ రాత్రి కూడా నడుస్తున్నది. అవును సార్, రాత్రిపూట ఎక్కువ తీస్తారు సార్. రాత్రి కూడా నడుస్తున్నది. ఒక నర్సింగాపూర్ ఏంది, నర్సింగాపూర్ కానీ తాటిపల్లి కానీ హనుమాన్పేట కానీ జాప్తాపూర్ కానీ తిమ్మాపూర్ కానీ మొత్తం గుట్టలన్నీ దోపిడీ అవుతుంది. నేనేమంటున్నా, మీకు అంత మట్టి అవసరం ఉంటే ఇక్కడ వరదకాలు అంత మట్టి కుప్పలు ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇది కూడా విజ్ఞప్తి చేసిన, జగిత్యాల పట్టణం కాబట్టి మట్టి అవసరం ఉంటే బరంతలు కానీ దేనికన్నా వరద కావులకు నీకు మట్టి ఉన్నది. ఆ మట్టి తొలగించినట్టయితే ఆడ ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఆ మట్టి తొలగిస్తే అది ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఆ మట్టి తొలగింపు చేయకుండా గుట్టలు తవ్వడం ఏంటే? గుట్టలు తవ్వుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ పొల్లగాడు చనిపోయిందంటే ఈ జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అని చెప్పి అంటున్నాను. 2-3 ఏళ్ళ కింద ఇక్కడ కూడా చనిపోయింది సార్. ఆ మైనింగ్ వల్ల గుట్ట మీద పిల్లాడు. ఎట్లా? ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. నేను మానవ హక్కుల కమిషన్కి అయితే కంప్లైంట్ చేస్తాను. ఈ గుంతలవాడి చనిపోయిన బాధితులు బాగానున్నారు సార్. మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి చేస్తా, పోతే ఇంకోటి ఏదైతుందో వాళ్ళ ఈ పర్యావరణ శాఖ అనేది కూడా ఒకటి ఉన్నది. ఈ పర్యావరణ శాఖ కూడా కంప్లైంట్ చేస్తా. పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ గుట్టలను వీళ్ళ విచ్చలవిడిగా అమ్మకం తవ్వకంతో ఏదైతున్నదో ఇటువంటి ప్రమాదం జరిగి అమాయక గిరిజన బిడ్డ ఎరకల పాప వాళ్ళు ఏదైతే చనిపోయిన ఎవరో కాదు, ఎరకల బిడ్డ అంటే గిరిజనులు. ఈ ఎస్టీ కమిషన్ కూడా ఉంటుంది, గిరిజన శాఖ కూడా ఉంటుంది. వీళ్ళ మానవ హక్కుల కమిషన్ రాద్దాము, వీళ్ళ ఎస్టీ రైట్స్ కమిషన్ కూడా ఉన్నది. నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటారా బాబు, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటా. ఇక గుంత అవన్నీ కూడా నేను ఆధారాలు సేకరించిన, ఆ గుంత కూడా నేను ఆధారాలు సేకరించిన, చెప్పిన మా పిఆర్ఓకి చెప్పిన, నేను ఆ ఫోటో తీసుకురామని చెప్పని, ఆ గుంత ఫోటో తీసుకురామని చెప్పిన, అవన్నీ పెట్టేసి ఆ స్కూల్ ఫోటో అవన్నీ పెట్టేసి మానవ హక్కుల కమిషన్ ఇమీడియట్గా దేవేంద్ర నాయక్ మేము రాస్తున్నాం. ఇక మానవ హక్కుల కమిషన్తో ఏదైతుందో ఆ ఎంఆర్ఓ ప్రాసిక్యూట్ అవుతాడు, మైనింగ్ ఏడీ ప్రాసిక్యూట్ అవుతాడు, జిల్లా కలెక్టర్ బాధ్యుడు అవుతాడు. అట్లా ఎస్టీ కమిషన్ కూడా రాస్తామని చెప్పి అంటున్నాను నేను. కనీసం దీంతోనన్నా ఈ దొంగతనంలో ఆగాలి. మట్టి దొంగతనం ఆగాలి. నువ్వు కావాలంటే వరదకాలకు అనుమతి ఇయ్యు. కానీ ఇది వరదకాలకు నీకు మట్టి అందుబాటులో ఉండగా నువ్వు ఆ మట్టి వాడుకోక ఈ గుట్ట తవ్వుతా అని చెప్పంటే ఏమన్నట్టే? అది ఈ గుట్టలు తవ్వుడుతో ఇప్పుడు మొన్న ఒక పిల్లాడు పోయిండు, అంతకుముందు ఒక పిల్లాడు పోయిండు అని చెప్పంటుండ్రు. ఇద్దరు ఎరకల పొలాలే. ఆ ముందు చనిపోయిన పిల్లాడు ఏమిటో ఎవరైనా కానీ అక్కడ స్కూల్ కూడా ఇద్దరిది రాద్దాం. అందరిది ఒక్కడే పానం కదా.